హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 27వ తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా శుభవార్త అయితే చెప్పిందనమాట. ఏంటంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో డైరెక్టర్ ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ కింద సేవలు అందిస్తున్న 16,871 మంది సిబ్బంది గడువును మరో 12 నెలలు అయితే పెంచారనమాట. సో నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు ఎంతో ఊరట లభించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు కూడా ఈ పొడిగింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వ నిర్ణయంతో సిబ్బంది అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొడిగింపు అమలుకు కాలం అన్నమాట. సో మరోసారి పొడిగించినట్లు చెప్తున్నారన్నమాట. అలాగే 4,000 మంది దాదాపుగా అంటే ఇందులో ప్రధానంగా కాంట్రాక్ట్. సో ఇక వీటితో పాటు 3,056 మంది సో ఇతర ప్రాతిపదిక సేవలు అయితే అందిస్తున్నారనమాట. సో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి జీతాలకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్రమాలకు కెరఫోగా మారిన అవుట్సోర్సింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీలపైన కఠిన నిబంధనలు విధించింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ 1వ తారీఖున జీతాలు ఇవ్వడం, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం తప్పనిసరి చేసింది. ఇవి సక్రమంగా అమలు అయ్యేలా ప్రతి నెల కూడా ఆడిట్ నిర్వహించనుంది. ప్రక్షాళనలో భాగంగా ఇటీవల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించింది అనమాట. ఒక ఆదేశంతోనే ఆధార్ ఇవ్వకలేక వివిధ శాఖల్లో సో కొనసాగుతున్న 24,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. వీరిని నకిలీ ఉద్యోగులుగా తెలిసిన అధికారులు ఇన్నాళ్ళు వీరి పేరుతో ఏజెన్సీలు ప్రతి నెల ప్రభుత్వం నుంచి శాలరీల రూపంలో పెద్ద మొత్తంలో అక్రమంగా లబ్ధి పొందినట్లు గుర్తించడం జరిగింది. వీరు కాకుండా 3,000 మంది 2 చోట్ల పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఒకే చోట శాలరీ జమ చేస్తామని చెప్పడంతో రెండో చోట పేర్లు తొలగించుకుంటున్నారు. మరోవైపు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అక్రమ నిధులు మళ్లింపులు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆడిట్ కమిటీని కూడా రంగంలోకి దించింది. ఏజెన్సీల ముందు ఉద్యోగులకు వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించి డిపాజిట్లు సాక్ష్యాలు చూపిస్తేనే ప్రభుత్వం నుంచి ఆ మొత్తాలను ఏజెన్సీ ఖాతాలో జమ చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏజెన్సీలకు అందిన మొత్తం సదరు ఏజెన్సీ ఉద్యోగులకు చెల్లించిన జీతాలు, ఈఎస్ఐ, అదేవిధంగా ఈపీఎస్ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ ఖాతాల నుంచి జమ చేసిన నిధులు వ్యత్యాసాలను ప్రతి నెల తనిఖీ చేయనున్నారు. ఏజెన్సీల శాలరీలు నేరుగా లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలోకి డీబీటీ చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని ఆడిట్ ఫార్ములాలతో ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, జీఎస్టీ రిటర్న్ సదరు ఏజెన్సీల నెల వరకు ఆడిట్ చేశాయి అనే వివరాలు కూడా ఇవ్వాలి. నెలకు 21,000 రూపాయల వరకు వేతనం తీసుకుంటున్న ఉద్యోగుల్లో ఈఎస్ఐ పరిధిలోకి ఎంతమంది వస్తున్నారు, ఇంకా ఎంతమంది సదుపాయం అందడం లేదు, అలాగే 15,000 లోపు వేతనాలను పొందుతున్న వారిలో ఈపీఎఫ్ కవరేజ్ ఉన్నారా, ఎంతమంది ఉన్నారా లెక్కలు కూడా తీస్తున్నారన్నమాట. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరు, చిరునామా, యజమాని పేరు, ఫోన్ నెంబర్లతో పాటు ఏజెన్సీ బ్యాంక్ ఖాతా సంఖ్య, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు సేకరిస్తున్నారు. 3వ విభాగం ఏజెన్సీ బాధ్యత వారికి చెల్లించిన కమిషన్ శాతం, వర్క్ ఆర్డర్ జారీ తేదీలు, ఒప్పంద కాలపరిమితి, లేబర్ లైసెన్స్ రెన్యువల్ ఇవన్నీ కూడా కోరారన్నమాట. ఇవన్నీ కూడా ఇవ్వాల్సిందని మరో అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఉపాధ్యాయులకు సంబంధించిన హెల్త్ కార్డులు వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర అధ్యక్షుడు వడ్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు అయితే సో ఈ మేరకు ఇక రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు జారీ చేయకముందే ముందస్తుగా ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి ఎలాంటి సమగ్ర సమాచారం సేకరించకుండా ప్రభుత్వ అధికారి ఉత్తర్వులు లేకుండానే జీతభత్యాల నుంచి ప్రీమియాన్ని మినహాయించుకోవడం సరికాదని తెలియజేశారు. ఈ విధంగా ప్రీమియం కోత విధించిన 3 నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఉచిత వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి లేకపోవడం వల్ల తీవ్ర విచారకరమని అన్నారన్నమాట. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ప్రీమియం అనుగుణంగా అన్ని కార్పొరేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎలాంటి పరిమితి లేకుండా పూర్తి స్థాయిలో నగదు రహిత ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందండి. ఇక మలక్పేటలో ఇన్స్పెక్టరు సస్పెన్షన్ అన్నమాట. ఇక ఇందులో భాగంగా విధి నిర్వహణలో అలసత్యం, నిర్లక్ష్యం ప్రదర్శించిన మలకపేట ఇన్స్పెక్టర్ నరసింహ పైన సస్పెన్షన్ వేటు పడిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి
కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ ఎమర్జెన్సీ కోర్సులో బోధన విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి తెలియజేసింది. కీలకమైన కోర్సులు నాణ్యత పెంచాలని దేశంలో అన్ని యూనివర్సిటీలు సూచించింది. ప్రస్తుత బోధన విధానం కొనసాగిస్తే కోర్సులో భవిష్యత్తులో ప్రమాదం పడే అవకాశం అయితే ఉందంటున్నారు. టీచింగ్ ట్రెండ్ మారకపోతే ఇక ప్రమాదం అంటూ కంప్యూటర్ ఎమర్జెన్సీ కోర్సులో బోధన విధానం పూర్తిగా మారాలి. 80% యూనివర్సిటీలో మూస పద్ధతిలో బోధన థియరీ సరిపోదు, ప్రాక్టికల్ విద్యతోనే నైపుణ్యాలు ఇక దూసుకోబోతున్న ఏఐకి తగిన వేగం కల్పించడం లేదంటూ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కోర్సుల్లో పందా మారాలంటూ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక మరో జివోకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. 317 బాధితులకు న్యాయం చేయాలని జేఏసీ అధ్యక్షుడు విజయ్ కుమార్ కోరారు. ఆదివారం బాగ్లింగలపల్లిలో వచ్చేసి సుందర విజ్ఞాన కేంద్రంలో జివో 317 బాధితుల ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ నిపుణుల సూచనల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇక బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి అధికారంకి వచ్చాక స్పౌజ్, మెడికల్ వారికి మాత్రమే బదిలీ అవకాశం కల్పించారని తెలిపారు. 317తో చెల్లాచెదరైన ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని గద్వాల సభలో అయితే సీఎం ప్రకటించారని చెప్పారు. అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో బాధితులకు న్యాయం జరిగినట్లు సీఎం భావిస్తున్నారని తెలియడం జరిగింది. తాత్కాలిక ఉపశమనం పేరుతో తీసుకొచ్చిన జీవో 190ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరడం అయితే జరిగిందనమాట.